సార్. రైట్, సరే. రోజుకి తిరుమల లడ్డు గురించి మనం అంతకంటే ఎక్కువ మళ్ళీ మాట్లాడదాం. మీరు జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. మీరు మాట్లాడుతున్న ఈ విషయాలన్నీ డెఫినెట్గా మీ పార్టీకో కూటమికో ఇబ్బందిని కలిగించేలా ఉంటుంది. మీ రాజకీయ భవిష్యత్తు కూడా ఇబ్బందిని కలిగించేలా ఉంటుంది. ఎందుకు ధైర్యంగా ఇవన్నీ మాట్లాడగలుగుతున్నారు రజనీ గారు మీరు? సార్ అసలు నా రాజకీయ భవిష్యత్తు సంగతి సాక్షి టీవీలో చూపించేసినారు సార్. ఉమ్, వైసీపీ వాళ్ళు సాక్షి టీవీలో పెట్టేసి ఇదిగో రజనీ గారు ఎంత బాగా మాట్లాడేసినారు, ఇలా ఉండాలి లాయర్ అంటే అని మీరు హైలైట్ చేసేసి మీకు సంబంధించిన ప్రతి ఛానల్లో నన్ను పైకి లేపి ఆఖరికి నా పార్టీలో పైనుంచి కిందకి శ్రేపించారు. అవునా? ఆఖరికి మా పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి ఇక ఆఖరికి ఏంటి అంటే మీరు కొనసాగించగలిగితే మీ ఇష్టం, ఉమ్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా అది కూటమికి టీడీపీకి విరుద్ధంగా అది తప్పు. ఉమ్, టీడీపీ అంటే ఇప్పుడు వాళ్లే కదా సార్ కర్రలు పట్టుకునేది, వాళ్ళు తప్పు అవును. సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు అంటే మీరు కూటమి ధర్మంలో వాళ్ళని కాపాడాల్సిందంటే వాళ్ళు తప్పు చేసినా మనం ఎలా కాపాడుతాం సార్? తప్పు కదా. ఉమ్, ఉమ్, ఇప్పుడు వాళ్ళని కాపాడితే రేపు ఎవరో మీ బోటు వాళ్ళు మీ డ్రైవర్ కూడా కర్ర పట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఉమ్, ఏంట్రా అంటే ఆ రోజు చూసినారా కర్ర పట్టుకుంటే తప్పు కాదన్నారు, ఆంధ్రాలో కర్ర పట్టుకుని తిరిగేయచ్చు అంటారు. ఉమ్, తప్పుని తప్పు అనడంలో కూటమి ఏంటి, లేకపోతే జనసేన ఏంటి, లేకపోతే బీజేపీ ఏంటి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఉమ్, నిన్న మొన్నటి వరకు నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే మీరు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ మాదిరిగా మాట్లాడకూడదు. ఉమ్, మీరు అంటే నేను ఒకటే చెప్తున్నాను సార్. అయితే పార్టీ నుంచి ఈ సస్పెన్షన్ అనేది ఏమీ రాలేదు సార్. నేనేం చెప్తున్నానంటే నా వల్ల ఉమ్, కూటమికి గాని అన్నకి గాని ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో నేను ఈ రోజు నుంచి జనసేన అభిమానిగా, ఉమ్. పవనన్న అభిమానిగా, పవనన్న సిద్ధాంతాలని కాపాడేలాగా తప్పు ఎక్కడ జరిగినా ప్రశ్నిస్తా. అది అది మీరు ఇప్పుడు అధికార ప్రతినిధి కాదు, అభిమాని అంతే. అభిమాని సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సపరేట్ ఉంటారు, అవును. జనసేనలో అధికార ప్రతినిధులు సపరేట్ ఉంటారు. ఉమ్, అధికార ప్రతినిధులు పార్టీ స్టాండ్ ని కాపాడాల్సింది, ఉమ్, పార్టీ స్టాండ్ దాటి వెళ్ళకూడదు. ఏం జరిగినా ఆ పరిధి లోపలే ఉండాలి. ఉమ్, మన ఓన్ స్టాండ్ అనేది ఉండకూడదు. నీకు తప్పు అనిపించిందా కాసేపు కామ్ గా ఉండు, ఉమ్, చూసి చూడనట్టు పో. నువ్వెవరు ప్రశ్నించడానికి? అక్కడ న్యాయవాదులు లేరా? గుంటూరు గుంటూరు అంతా కొట్టుపోయిందా? నువ్వు ఒక్కదాని ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నారా? అని అని నన్ను అడుగుంటారు కదా. మరి నేను వాటికి ఏం సమాధానం చెప్పాలంటే నాకు దృష్టిలో తప్పు అనిపించింది. ఉమ్, నేను ఓటర్ని కాదు, అలా అని బాలయ్య బాబు లాగా షూటర్ని కాదు, ఉమ్, నేను లాయర్ని. ఉమ్. నేను లాయర్ని, తప్పును ప్రశ్నించాలి. కానీ నా కానీ కానీ జనసేన పార్టీ ట్యాగ్ లైన్, రజనీ గారు, జనసేన పార్టీ ట్యాగ్ లైన్ ప్రశ్నించటం కోసమే పుట్టామని కదా. అటువంటి పార్టీ ప్రశ్నించాల్సిన సందర్భంలో కూడా ప్రశ్నించకుండా మౌనంగా ఉండడం అనేది ఆ పార్టీ ఎగ్జిస్టెన్స్కి మంచిదా? అదే అదే అంటే ఎవరు తప్పు చేసినా ప్రశ్నించండి, నన్నైనా ప్రశ్నించండి. చట్టాలని తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తలకు కూడా తెగిపడేంత చట్టాలు ఉండాలని నాన్నే 10 సార్లు అసెంబ్లీలో గాని మా దగ్గర కానీ ప్రస్తావిస్తాడు. 1000 మంది ఉన్న చోట ఒక్క జనసైనికుడున్నా తప్పుని ప్రశ్నిస్తాడు. నా తాలూకా సిద్ధాంతాలు అలా ఉంటాయని అన్న పలుమార్లు చెప్పేవాడు. ఉమ్, ఆ సిద్ధాంతాలు ఆయనది సిద్ధాంతాలు అనేవి కాదు. భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, తరిమిల నాగిరెడ్డి గారు, ఉమ్, అలాంటి కమ్యూనిజం భావాలు ఉన్న వారి సిద్ధాంతాలు నేను ఎక్కువ రిపీటెడ్ గా చదువుకునే పుస్తకాలు అవేనండి. ఉమ్, సో అటువంటి ఆదర్శాలు కలిగి ఉన్నప్పుడు మేము ఆ, మా కూటమిలో తప్పు జరిగినా మీరు ప్రశ్నించకూడదంటే మనశ్శాంతిగా కడుపుకు తినలేము, కంటి నిండా పడుకోలేమండి. ఉమ్, ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు 500 కోట్లు డబ్బులు లేక మెడికల్ కాలేజ్ ని ప్రైవేటీకరణ చేస్తే గట్టిగా అడగాలని అరవాలని అనిపిస్తుంది సార్. ఉమ్, కానీ కూటమిలో ఉన్నాం, మనం మాట్లాడకూడదు. ఉమ్, 1750 కోట్లు ఖర్చు పెట్టి ఉమ్, ఎన్టీ రామారావు గారు విగ్రహం కట్టాల్సిన అవసరం ఏంటి? మీ హెరిటేజ్ డబ్బులతో కట్టండి, బసవ తారక డబ్బులతో కట్టండి. ఉమ్. మా పార్టీకి సంబంధించి కానీ జనసేన అంటే మన ఏదైతే కూటమి. పబ్లిక్ డబ్బుని మీరు అలా యూజ్ చేయడానికి మాకు ఇష్టం లేదు. ఉమ్, గత గవర్నమెంట్ లో జగన్ గారు కూడా అంబేద్కర్ గారు విగ్రహం కట్టారు, కానీ రాజారెడ్డి గారితో రాజశేఖర రెడ్డి గారితో కట్టల ఉమ్, అని అడగాలనిపిస్తుంది, అరవాలనిపిస్తుంది. ఉమ్, కానీ ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పర్మిషన్ ఇచ్చేయాలి, కూటమిలో ఉన్నాం మనం ఇంతే. ఉమ్, అది కూడా పబ్లిక్ డబ్బు. ఉమ్, మేము పన్నులు కట్టిన డబ్బులు వాళ్ళ తల్లిదండ్రులు విగ్రహాలకి పెట్టుకోవడానికి వాడకండి. మీకు బోల్డ్ ఆస్తుంది, ఉమ్, వసూతారక డబ్బులు ఉన్నాయి. అసలు కొడుకులు పురంధేశ్వరి గారు, భువనేశ్వరి గారు, ఆ బాలకృష్ణ గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద కోటీశ్వర్లు కదా. డొనేషన్స్ ఆయన ఇచ్చిన డబ్బుల్లోనే మీరు కట్టుకోండి, ఉమ్, మా డబ్బు ఎందుకు వాడతారు అని నిలదీసి అడగాలని ఉంటది. ఉమ్, కానీ కూటమి ధర్మం దాటకూడదు. ఉమ్, ఉమ్, ఇవన్నీ మనకి మనసు చంపుకొని ఉండలేము సార్. అద్దంలో ముఖం చూసుకుంటే నాకు నేను కనపడాలి, కానీ ఎవరి బొమ్మలో కనపడేస్తే అది మన మనసు చంపుకొని పని చేయలేము సార్. అందుకే ఒరిజినల్గా ముందు నుంచి జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు మీరు ఉన్నారు. నిన్న మొన్న ఏదో స్టేట్మెంట్ చూసా, బొత్స సత్యనారాయణ గారు వైజాగ్ నుంచి, పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది, అస్సలే మాత్రం పట్టించుకోవట్లేదు, చిన్న చిన్న కమిటీల్లో కూడా ప్రాతినిధ్యం లేకుండా పోతుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం చూసా. ఇంకా నేను పేర్లు చెప్పిన వాళ్ళకి ఇబ్బంది అవుతామో కానీ జనసేనలో మొదటి నుంచి పనిచేసి కళ్యాణ్ గారి కోసం గట్టిగా గొంతెత్తి మాట్లాడుతున్న వాళ్ళు చాలామందికి పదవుల్లో లేరు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది జనసేన పార్టీలో అండి?
సార్ జనసేన పార్టీని ఎవరు నడుపుతున్నారో అసలు ఎందుకు ఇలా జరుగుతుందో మాకు తెలియటం లేదు సార్. చాలా దారుణం. ఎందుకంటే ఉమ్, బొలిశెట్టి సత్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడూ వెనకలోనే కూర్చుంటారు. అవును. ఆయన సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే 33,000 ఎకరాల భూములు తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన కూర్చొని ఉమ్, జస్టిస్ గోపాల్ గౌడ్ గారిని తీసుకొచ్చారు. ఉమ్, దేశ విదేశాల్లో ఎక్కడెక్కడ పర్యావరణం ఇబ్బంది జరుగుతుంది, ఎక్కడెక్కడ అక్రమంగా మైనింగ్ చేసేస్తే అక్కడ భూమి కలుషితం అయిపోతుంది, వాటర్ కలుషితం అయిపోతుంది, నదీ జలాల గురించి ప్రశ్నించిన వ్యక్తి. అవును. ఈ కర్ణాటక రోజు గోపాల్ గౌడ్ గారి దగ్గరికి ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళొచ్చినట్టున్నారు కదా డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా. అవును సార్, ఉమ్, మేము ఒక్కటి సార్, జస్టిస్ గోపాల్ గౌడ్ గారి శిష్యురాలు నేను. ఉమ్, ఆయన అంటారు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు అలాగే మాట్లాడతాడు, నువ్వు న్యాయవాదివి, ఉమ్, నువ్వు న్యాయవాదివి, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా ప్రశ్నించాలి నువ్వు. ఓ, ఉమ్, అని ఆయన నాకు ఎన్నో మార్లు చెప్తుంటే నేను అడుగుతాను, ఇలా అయితే నన్ను పార్టీలోంచి గెంటేస్తారు సార్, ఉమ్, నాకు పార్టీ నుంచి సస్పెన్షన్ ఆర్డర్ ఎప్పుడో వచ్చేస్తుంది, ఉమ్, మీరు చెప్పినట్టు చేస్తే నేను ఎక్కువ కాలం కూడా ఉండలేను. ఉమ్, అంటే నీ తాలూకా నువ్వు చనిపోయినా గానీ నీ సిద్ధాంతాలు బతకాలి, ఉమ్, ఉమ్, ఉమ్. చనిపోయినా గానీ నీ సిద్ధాంతాలు బతకాలి. అలా బతికింది కాబట్టే భగత్ సింగ్ కొన్ని సంవత్సరాలే బతికిన ఆయన తాలూకా సిద్ధాంతాలు నీలో నాలో పవన్ కళ్యాణ్ లో నింపబడినవి. అంటే కాంప్రమైజ్ అయిపోతే కన్వీనియంట్గా ఉంటే ఇంకా పొలిటీషియన్ అయిపోతారు కదా. అంతే అంతే సార్. పాపం. ఇప్పుడు రంగా గారు చిన్న వయసులో చనిపోయారు, 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు, ఉమ్, ఒక 3-4 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఉండేటటువంటి ఇమేజ్ ఆయనకు ఉంది కదా. డెఫినెట్గా 3 దశాబ్దాల తర్వాత కూడా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఆయన గురించి. ఆయన చనిపోయిన ఆయన తాలూకా సిద్ధాంతాలు అన్ని కులాలని కలుపుకెళ్ళడం, బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడేలాగా పోరాడే ధోరణి జనాల్లో బతికుంది. ఉమ్, గోపాల్ గౌడ్ గారు నాకు అదే చెప్పారు, మొన్న కేరళకి తీసుకెళ్లారు. కేరళకి తీసుకెళ్ళి ఆయన నన్ను అక్కడ ముఖ్యమంత్రి పినరో విజయ్ గారితో కూర్చోబెట్టి నన్ను మాట్లాడిస్తున్నప్పుడు చూడు చూడు ఉమ్, వీళ్ళందరూ వీళ్ళ ఆస్తులు ఎంత ఉంటాయో తెలుసా, వాళ్ళు ఉండే ఇల్లు తప్ప ఏమీ ఉండవు, ఉమ్, సిద్ధాంతాలతో బతుకుతారు, సిద్ధాంతాలతోనే చనిపోతారు, ప్రశాంతమైన జీవితం వీళ్ళది ఉమ్, అని ఆయన నాకు అక్కడ అక్కడ ముఖ్యమంత్రి గారితో, అక్కడ ఉండేటటువంటి పెద్ద పెద్ద నాయకులతో, కమ్యూనిజం భావాలతో నాకు నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. ఓకే. మరి ఎందుకు పదవుల కోసమో ప్రాముఖ్యత కోసమో మన మన సిద్ధాంతాలని మన ఫీలింగ్స్ ని చంపుకొని ఒకరి కోసం పనిచేయాలి? ఇప్పుడు మీరు చెప్తున్న ఆదర్శాలన్నీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి విన్నవేనండి గతంలో. బహుశా అవన్నిటిని చూసే మీరు కూడా అట్రాక్ట్ అయి ఉంటారు. అప్పుడు ఇవన్నీ ఆయన దగ్గర నుంచి విన్నవే. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట అన్నారు జనసేనని ఎవరు నడుపుతున్నారు అని. ఎవరు నడుపుతున్నారు అనిపిస్తుంది? కళ్యాణ్ గారు నడుపుతున్నట్టు అనిపించట్లేదా? అంటే ఎవరు నడుపుతున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇలాంటివన్నీ ఆయనకి ఇష్టం కదా, మరి ఆయనకి ఇష్టమైనవన్నీ ఎందుకు జరగట్లేదు? ఉమ్, ఇప్పుడు మేమంటే ఇష్టం, నా సిద్ధాంతాల్లో లేకపోతే నా మాటలో నా మాట తీరు నచ్చి ఆయన పిలిపించి 40 నిమిషాలు మాట్లాడుకొని నాకు పదవి ఇచ్చారు. అప్పుడు నేను ఆయనకి నచ్చాను, నా ఉమ్, పాట నచ్చింది, ఉమ్, నా పద్ధతి నచ్చింది, నా డ్రెస్సింగ్ సెన్స్ నచ్చింది, నా విధానం నచ్చింది. ఉమ్, నన్ను అడిగారు ఎందుకు అంత అగ్రెసివ్ గా ఉంటావు, ఉమ్, అలా మాట్లాడతావు అంటే, నేను అన్నాను మీరు అగ్రెసివ్ గా ఉంటారు కదా అన్న అంటే, ఉమ్. నేను అక్కడ దాకా వెళ్ళి వెనక్కి తెస్తాను, అక్కడ దాకా వెళ్ళి అదే మూమెంట్ లో ఆపేస్తున్నావు, ఓకే. ఆ అగ్రెసివ్నెస్ జనాల్లో నింపేస్తున్నావు ఉమ్, అని నాతో ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం మాట్లాడారండి. ఉమ్, ఉమ్, అప్పట్లో పొలిశెట్టి సత్య గారితో పాటు చాలా దూరం ట్రావెల్ చేసినారు కూడా. ఉమ్, సో మేమిద్దరం ఎందుకు నచ్చట్లేదు, ఉమ్, ఆయన మనసులో అయితే మేమిద్దరం ఉంటాం కదా, ఉమ్, ఎందుకుని అని నాకు తెలియటం లేదు సార్. ఉమ్, కానీ ఇప్పుడు కూడా ఆయనకి నేను నచ్చకపోవడం ఏం లేదు, ఎప్పుడో పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉండేవాళ్ళు. ఉమ్. కానీ ఆయన ఆయన ఉద్దేశం ఏంటంటే తప్పుని ఎవరో ఒకళ్ళు ప్రశ్నిస్తున్నారు అనుకున్నారా, లేకపోతే ఇంకొకటి అనుకున్నారా? ఇప్పుడైతే నేను చెప్తున్నాను, ఈ నిన్న జరిగిన వాదనకి ఆయనకి చాలా ఇబ్బంది ప్రెజర్ వస్తుంటది. ఉమ్. అంటే మీ అమ్మాయి జనసేన అమ్మాయి అలా మాట్లాడేస్తుంది, టీడీపీ గుండాలు అనేస్తుంది, కర్రలు పట్టుకున్నారు అనేస్తుంది, ఆఖరికి కేసులు కూడా పెట్టేస్తుంది అని. కర్ర సో పట్టుకొని రోడ్డు మీద తిరిగేవాడు ఏ పార్టీ వాడైనా గుండానే కదా. కర్ర పట్టుకొని రోడ్డు మీద తిరిగేవాడు ఏ పార్టీ వాడైనా గుండానే కదా. రైట్. అఫ్ కోర్స్ ఏ పార్టీ వాళ్ళైనా అంటే మరి గుంటూరు అంతా గొడ్డుపోయిందండి, ఒక్కళ్ళన్నా వచ్చి ప్రశ్నించాలి కదా. ప్రశ్నించాలి ఆ, కదా. నాకు సరే, ఒక్కదానికే ఎక్కడో చోట స్టార్ట్ అవుతుంది. మీరు స్టార్ట్ చేశారు, ఎక్కడో చోట స్టార్ట్ అవుతుంది. 100% అండి. ఉమ్, ప్రతి ఒక్క మానవతా విలువలు కలిగిన వారు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ రెచ్చగొట్టే ధోరణిలో కొట్టుకు చచ్చే విధానాన్ని పోషించకూడదు, పెంచి పోషించకూడదు, ప్రోత్సహించకూడదు అని ప్రతి ఒక్కరు ముందుకొస్తే చాలా గొప్పగా ఉంటదండి. ఎందుకంటే ఆ ఏరియా అంతా ప్రశాంతంగా